అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ దేశం నుండి నీ బంధువుల నుండి నేను చూపించి దేశానికి వెళ్ళిపో అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించాలా, ఎవరు మాట్లాడుతున్నారు అనే సంగతి, ఎవరు ఆ దేవుడు అన్న సంగతి అబ్రాహాముకి తెలియదు. తెలియని దేవుడు ఎవరో మాట్లాడుతుంటే వింటున్నాడు. అది యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం. ఇట్లా నేను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా నోట్ చేస్తున్నారు చూడండి, యెహోషువ రాసిన దాంట్లో, అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యుప్రాటిస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడు నేను అబ్రహామును తోడుకొని వచ్చి తెలియని దేవుడు ఎవరో మాట్లాడుతుంటే విన్నాడు. నువ్వు లేచి వెళ్ళవయ్యా అంటే విన్నాడు. అది ఆధారపడి ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటారు. ఎవరో ఒకరి మీద, చిన్నపిల్లల తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు, భార్యలు భర్తల మీద ఆధారపడుతూ ఉంటారు, వృద్ధులు పిల్లల మీద ఆధారపడుతూ ఉంటారు కదండి. వృద్ధులు పిల్లల మీద ఆధారపడతారు, ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వారిని ఆధారముగా నేను చేసేదను, నువ్వు నా మీద ఆధారపడు. నీవు దేవుణ్ణి ఆధారం చేసుకో, నీకు కావలసిన వారిని అందరూ చుట్టూ పెడతాడు. నీ చుట్టూ అంతకుముందు లేదు అంటే అబ్రహాముకి దేవునికి ఉన్న సంబంధము అంతకుముందు ఏమీ లేదు. అసలు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు అనే సంగతి కూడా లేదు. ఇది ఒక్కటే మెన్షన్ చేసి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అబ్రాహాము ప్రత్యక్షం అయ్యేది అక్కడే. అబ్రాహాం, నేను దేవుణ్ణి, నీ దేవుణ్ణి, ఇదిగో నేను చెప్తున్న దేశం వెళ్ళు అని మాట్లాడు. స్టార్టింగే అది. అంతకుముందు అబ్రహాముకి దేవునికి సంబంధం లేదు. అన్య దేవతల్లో పటాలు చేసే వాళ్ళ కుటుంబం అది. తెరాహు వాళ్ళ తండ్రి అన్ని దేవతల్లో పటాలు చేసే వాడు కాబట్టి అన్ని దేవతలను అనుసరించేవారు వాళ్ళు. మరి నువ్వెందుకు రాలేకపోతున్నావు? బిడ్డలారా, నేను వచ్చేసాను, నేను విడిచిపెట్టి వచ్చేసాను. ఏలియా చెప్తున్నాడు, సవాల్ చేశాడు, కావాలనుకుంటే నువ్వు సవాల్ చేసుకో. దేవుడు ఎవరో నువ్వు రా అంటే, నా యేసయ్య నీ ముందుకు వస్తాడు, ఆయనే దేవుడు కాబట్టి. సో ఆయన్ని వెంబడిస్తే నువ్వు అద్భుతమైన కార్యాలు జరిగిస్తావు. బిడ్డలా, అంత చక్కని మాట నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను నీకు తోడై ఉండేది, నువ్వు భయపడకు అంటున్నాడు. నిజముగా దేవుడిని ఆధారం చేసుకో. ఈ ప్రపంచాన్ని నువ్వు వెళ్తావు, ఈ ప్రపంచాన్ని నువ్వు శాసిస్తావు బిడ్డ, శాసిస్తావు. అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము గొప్ప విషయం ఏంటంటే, ఆయన దేవుడు ఏ దేవుడో తెలియకుండా మొత్తం అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. మొత్తం అన్నిటిని విడిచిపెట్టి తన బ్యాక్గ్రౌండ్ అంతా పెట్టేసి వచ్చేసాడు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడైపోయాడు. ఈరోజు నీవు నేను కూడా దేవునికి స్నేహితులు అవ్వాలి పెట్టారా. ఎప్పుడు అవుతాము అంటే, నువ్వు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకుంటే దేవునికి స్నేహితుడు అవుతావు. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నాశనకరమైనదే. బట్ నాశనకరమైన దాన్ని పట్టుకుని నువ్వు నాశనం అవుతున్నావు. దేవుణ్ణి పట్టుకుంటే నీ నిజ జీవితం తెలుస్తుంది, నీ ఆశీర్వాదాలు తెలుస్తాయి బిడ్డలారా.